హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి. అందరి తల్లిదండ్రులకి స్నాక్స్ ఏం పెట్టాలి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుందండి. ఈరోజు నేను ఏంటంటే బెల్లంతో చేసిన మూరి వంటలు ఎలా చేయాలో చెప్తాను చూడండి. కావాల్సినవి 2 కప్పులు బెల్లం వేసుకోవాలండి. ముందుగా అలా వేసుకున్న తర్వాత టీ గ్లాసుడు వాటర్ వేయాలండి. అందులో టీ గ్లాసుడు వాటర్ వేసిన తర్వాత ఆ బెల్లాన్ని పక్కన పెట్టాలి. నెక్స్ట్ మూరీలు తీసుకోవాలండి. మూరీలు ఎలా అంటే, అది ఎలా మనం చెదిమితే పౌడర్లా రావాలన్నమాట, కరకల్లమని. అదే అలాగా పౌడర్లా రాలేదనుకో, మెత్తగా అయిపోయిందనుకో, దాన్ని ఏం చేయాలంటే మనం స్టవ్ పెట్టి వేయించుకోవాలి. అప్పుడు బాగా వస్తుంది. దానికి 2 కప్పుల బెల్లానికి మనం 6 కప్పుల మూరీలు తీసుకుంటాం. ఆ తర్వాత ఒక పక్క కళాయితో స్టవ్ మీద పెట్టాలండి. బెల్లం పాకం రావడానికి అలా మధ్యలో తిప్పుతూ ఉండాలండి. సిమ్లో పెట్టాలి. సిమ్లో అంటే ఒక మీడియం ఫ్లేమ్ లేదంటే సిమ్లోనే. హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోద్ది, బాగుండదు టేస్ట్ కూడా. అప్పుడు ఏంటంటే మధ్యలో కలుపుతూ ఉండాలి. మాడిపోకన్నా పాకం కాసేపు ఉన్న తర్వాత పాకం మనం గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో చిన్న ముద్ద వేస్తే అదేమొచ్చి ముద్దలాగా అయ్యి గిన్నెలో సౌండ్ రావాలన్నమాట, గడగడమని. అలా సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో పాకం రెడీగా ఉన్నట్టు. పాకం వచ్చాక మనం మూరీలు ఉంటాయి కదండి, మనం మూరీలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసి మన చేతులకి ఆయిల్ కానీ లేదంటే ఆయిల్ రాసుకొని అలా వేడి మీదే ఉండలు చుట్టాలన్నమాట. వేడి మీద అలా స్పీడ్గానే కొంచెం వండలు పెట్టేసి లాస్ట్లో ఉండిపోద్ది కదండి అలాగే. దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి జస్ట్ వేడి చేస్తే మొత్తం దానికి అంటుకునేదంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఉండలో చుట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవడం. అంతేనండి, చల్లారాక కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్